జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన అర్హులైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు 100% ఉచిత విద్య, వైద్యం సదుపాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షఫీవుల్లా రేపాటి రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అమలు చేయాలని, కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో పూర్తి స్థాయిలో జర్నలిస్టుల పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాము. అయితే ఆయన డిఓ గారు ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్లో ఏముంది అంటే స్పష్టమైన ఆదేశాలు కానీ స్పష్టమైన సర్క్యులర్ లేకోకుండా అందులో కేవలము విద్యా హక్కు చట్టం కింద 25% జర్నలిస్టుల పిల్లలకి మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆయన సర్క్యులర్ ఇచ్చారు. అందుకు అది అస్తవ్యవస్థంగా ఉంది. స్పష్టమైన సర్క్యులర్ కాదు కాబట్టి ఇవాళ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఈ విద్యా సంవత్సరం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పటికే జర్నలిస్టుల పిల్లలందరూ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలందరినీ కూడా చేర్పించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 50% ఫీజు కట్టాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా మరోవైపున డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ని స్పష్టంగా పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించాలని చెప్పేసి చెప్పాం. ఇప్పటికే చాలా చోట్ల తాలూకా కేంద్రాల్లో 100%, 50% ఈ రకంగా జర్నలిస్టుల పిల్లలకి రాయితీ ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అక్రిడిటేషన్ జర్నలిస్టులకు, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో రాయితీ ఇచ్చి పిల్లల చదువుల కోసం పూర్తిగా సహకరించాలని చెప్పాము. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల్ని, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. కలెక్టర్ గారికి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేయడం జరిగింది. మనం అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలోనే 4వ తారీఖు దీనిపైన ఒక రిప్రజెంటేషన్ చేశాము. మనం అడిగినది ఏమంటే ఉచితంగా విద్యను అందివ్వాలనేది ఫెడరేషన్గా మనం అడుగుతున్నది. అయితే ప్రభుత్వం అంటే కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ దీని ప్రకారం అయితే విద్యా హక్కు చట్టము తర్వాత 50% రాయితీ అన్నట్టుగా ఇచ్చారు. 50% రాయితీ అది సక్రమంగా అమలు జరగడం లేదు కాబట్టి పూర్తి స్థాయి ఫ్రీగా ఇవ్వాలనేది వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నది. దీనిపైనే ఈరోజు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి వాటికి ఒక నిర్దిష్టంగా మనకు ఒక ఆదేశాలు ఇస్తే అది అమల్లోకి వస్తుంది. లేదంటే ఈ రాయితీ వలన ఒకసారి మేనేజ్మెంట్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే ఫీజు పెంచి చూపించి మళ్ళీ మనకు రాయితీ ఇస్తున్నాయి. దీనివలన పెద్దగా జర్నలిస్ట్ పిల్లలకు కానీ జర్నలిస్టుకు ప్రయోజనం లేకుండా ఉంది. పూర్తి స్థాయి ఉచిత విద్యను అందివ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఎందుకంటే ప్రతిసారి మన కలెక్టర్లను అడగాలి, కలెక్టర్ ఒక సర్క్యులర్ ఇవ్వాలి, అది అమలు చేయడంలో వాళ్ళ మేనేజ్మెంట్స్ దయాదాక్షిణ్యం మీద ఆధారపడినట్టుగా ఉంది. అటు కాకుండా ప్రభుత్వమే ఒక ఉత్తర్వు రూపంలో ఇస్తే అది హక్కుగా వస్తుంది. అప్పుడు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించి ఉచిత విద్యను అందివ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.